ఇంట్లో పూజ గదిలో వీటిని ఉంచితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందంటారు. లక్ష్మీదేవి నివాసం ఇంట్లో ఉండాలంటే కొన్ని పనులున్నాయనమాట. అంటే కొన్ని మంచి పనులు చేస్తే లక్ష్మీదేవి అనేది ఇంట్లో ఉంటుంది, నివసిస్తుంటుంది, ఇంటిల్ల పాది తిరుగుతుంది. అలా ఉండాలంటే కొన్ని టిప్స్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సారీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ముందుగా ఇదే మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే అండ్ నా ఛానల్‌ని వాచ్ చేసినట్లయితే ఇంట్లో పూజ గదిలో నెమలి ఈకలు ఉంటాయి కదా! నెమలి ఈకలు పెట్టుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. నెమలి ఈకలు ఎవరికి ప్రీతిక అంటే కృష్ణుడికని చెప్పాలి. ఎందుకంటే నెమలి చాలా ప్రత్యేకమైనది కాబట్టి, దాని స్వభావం, గుణం అనేది చాలా అరుదైనది కాబట్టి కృష్ణుడు నెమలి ఈకలనేది చేసుకున్నారు. అంటే గోపికలు ఎంతమంది ఉన్నా అతడు పురుషోత్తముడు అని మీనింగ్ అనమాట. అందుకనే నెమలి ఈకలు ఎన్నున్నా సరే శ్రీకృష్ణుడు అంత గొప్పటివాడు అని చెప్పాలి. అలాగే ఇంట్లో తాబేలు విగ్రహాన్ని కానీ, పూజ గదిలో ఉత్తరం వైపు ఉంటది కదా! అటువైపుగా మనం పూజ గదిలో తాబేలు బొమ్మ విగ్రహం కానీ పెడితే, బొమ్మ గాని విగ్రహం గాని పెడితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెళ్ళి నివసిస్తుందనమాట. అంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషం అనేది విరజిల్లుతుంది అని చెప్పాలి. అలాగే పూజ గదిలో అంటే పూజ గది ఉంటది కదా! పూజ గదిలో గోమాత ఫోటో మీ పూజ గదిలో ఎక్కడైనా సరే మీరు ఎక్కడ పెడతారో తెలీదు కానీ పూజ గదులు అంటే మంచి క్లీన్‌గా ఉన్న ప్లేస్‌లో గోమాత ఉంటది కదా! గోమాత ఫోటో ఉండే విధంగా చూసుకోండి. గోమాతలో చాలా లక్షల కోట్ల మంది లక్షల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అంటే గోమాతను పూజించిన సకల దేవతలందరినీ పూజించినట్టు. ఆ గోమాత లక్ష్మీ స్వరూపం కాబట్టి అమ్మవారిని పూజించినట్టుగా అవుతుంది. కాబట్టి ఆ అమ్మవారి ఇంట్లో నివసించినట్టుగా అంటే గోమాత అనేది శుభకరం కాబట్టి శుభం అనేది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. ఇంకొకటి పూజ గదిలోని పసుపు, కుంకుమ జవ్వాది కలిపిన అంటే పసుపు, కుంకుమ అని అంటే అక్షింతలు కలిపినవి ఎప్పుడైనా సరే ఇంట్లో ఉంచుకోవాలి. పూజ గదిలో అలా ఉండి తీరాల్సిందే. పసుపు ఉండాలి, కుంకుమ ఉండాల్సిందే, అక్షింతలు కూడా పూజ గదిలో ఉండాల్సిందే. ఎందుకంటే ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు పసుపు ముత్తైదువుకైతే పసుపు ఇచ్చి కుంకుమ పెడతాం. అలాగే మనకన్నా చిన్నవాళ్ళైతే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళైతే అక్షింతలు వాళ్ళ పైన ఆశీర్వాదం తీసుకోవాలి. అంటే లక్ష్మీ స్వరూపాలు కాబట్టి. పూజ గదిలో పసుపు కొమ్మలు ఉంచితే మంచిది. పసుపు కొమ్మలు కూడా పూజ గదిలో ఉండాలి. ఇవి ఏ ఇంట్లో అయితే ఈ పూజ గదిలో వీటిని ఉంచుతారో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని చెప్పాలి. మీరు నా ఛానల్‌ని మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.